సుమారు 4-3 ఏళ్ల క్రితం తాము చదువుకొని 10వ తరగతితో విడిపోయిన గతాన్ని ఆదివారం ఇక్కడి హైస్కూల్ ఆవరణలో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో నెంబర్ వేసుకొని ఆ చిలిపి పనుల గుర్తు తెచ్చుకొని కేరింతలు కొట్టారు. 43 ఏళ్ల క్రితం విడిపోయిన 96 మంది 10th విద్యార్థుల్లో 20 మంది వరకు కాలం చేసినట్లు గుర్తించామని, ఈ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించిన డాక్యుమెంట్ రైటర్ వల్లభ జోషిలు, సీతారామాంజనేయులు ప్రకటించారు. తమకు చదువు చెప్పిన గురువుల్లో కొంతమంది శివోహం కాగా మరికొందరు నడవలేని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. వీరందరిలో విశాఖ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి రావణ ఉన్నత పదవిలో ఉన్నారని పరిచయం చేశారు. ఆయన మాట్లాడుతూ తనకు గల 2 పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారని, తమ దంపతులం ఏ వృద్ధాశ్రమాన్ని ఆశ్రయించాలి అని ఆలోచిస్తున్నామని సెటైర్లు వేసుకున్నారు. ఒక్క మాట జస్ట్ ఒక్క మాట కూర్చుంటే చిన్న ఇంట్రడక్షన్. మహేశ్వర్ ఆయన కూడా కాలం రాజు మహేశ్వర్ ఒకరు ఉన్నారు, వారి సర్నేమ్ కూడా తెలియదు. ఇలాగ టీచర్స్ కాలం చేశారు, తర్వాత స్టూడెంట్స్ పేర్లు చదువుతాం కాలం చేసిన వారిలోనే, వాళ్ళ పేర్లు కూడా మొత్తం అందరూ ఒక మాట తలుచుకొని వాళ్ళకి మనం ఇక్కడ ఇంతమంది సమావేశం అయ్యామంటే చాలా 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 అదృష్టం. దీనికి ముందు కరోనా నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. సంవత్సరానికి ప్రతిపాదించి ఈ పేర్లను సహకరిస్తూ అందరూ మన వాసుకి రామనాయుడికి పాపకి పాప బాబు ఆవిడ వయసు వైపుగా చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు 82 మాస్టర్ అప్పటికి ఇప్పటికి ఇవే కూర్చోండి. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆనందం అనిపించింది. చెప్పారు కదా, వీలైతే వాసు ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ ఇయర్ మమ్మల్ని ఇబ్బంది కాకపోతే ఎవ్రీ 5 years లో. బట్ నా ఉద్దేశం ఏంటంటే 72 to 77 వరకు అందరూ బాగుండాలి, అందరూ 3 మందిని కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 50 వీల్ చైర్లోనే తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే ఒక మనిషిని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో వాట్సాప్లో ఉన్న ఇంత ఫిజికల్గా కలిసి ఒకరినొకరు చూసుకోవడం, ఆ మధుర సూచనలు చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఒక్కొక్కరు కూడా వాళ్ళ వృత్తిరీత్యా కానీ లేకపోతే ప్రవృత్తి రీత్యా కానీ అందరూ హ్యాపీగా ఉంటారు కూడాను. సో నేను అప్పుడు స్కూల్ టాపర్నే. బాగా చదువుకున్న అందరూ మ్యాథ్స్లో అయిపోయారు, చదవడం అందరూ స్కూల్స్ పెట్టినట్టు చాలా మంది మా వాళ్ళు మిగతా దాంట్లో మంచి సంస్థలు పెట్టారు. సో అలాగే మంచి రాజకీయంగా కూడా ఉన్నారు. అందరూ బాగున్నారు, అందరూ హ్యాపీగా ఉండాలి.